నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ను ఏసీపీ ప్రకాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, స్టేషన్ పనితీరుపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. రికార్డుల నిర్వహణ పద్ధతిగా ఉండాలని, స్టేషన్కు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు. ఈ తనిఖీలో డిచ్పల్లి సిఐ వినోద్ రెడ్డి, ఇందల్వాయి ఎస్ఐ సుమలత, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ దీనిలో భాగంగా వచ్చి ఇవాళ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ సుమలత అని చెప్పేసి కొత్తగా ఎస్ఐ గారు 2 days బ్యాక్ ఛార్జ్ తీసుకున్నారు. ఇందులో కేసు వివరాలు, అదేవిధంగా స్టేషన్కి సంబంధించిన రికార్డ్స్, అదేవిధంగా రొటీన్ స్టేషన్ హౌస్ మేనేజ్మెంట్ పనితీరు, కానిస్టేబుల్స్కి సంబంధించి మన డ్యూటీస్ వారికి సంబంధించి ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో అవి త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్స్ వేయడం, నిర్ణయాలు తీసుకోవడం, అదేవిధంగా లోకల్ ఈ గ్రామ సభలు ఏదైతే జరుగుతూ ఉన్నాయి ఆ గ్రామ సభలకు సంబంధించి అందులో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ ట్రాఫిక్ అవేర్నెస్ సంబంధించి పబ్లిక్లో, ప్రజల్లో ట్రాఫిక్ అవేర్నెస్ సంబంధించి అవగాహన పెంచడం, అందరూ హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా సైబర్ క్రైమ్ ఈ మధ్యకాలంలో బాగా జరుగుతూ ఉంది గ్రామ స్థాయిలో కూడా, వాటి గురించి అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ గంజాయి డ్రగ్స్కి సంబంధించిన ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఈ గ్రామ సభల్లోనే కాకుండా డైలీ ఈ ప్రజాపాలన, మన ఊరు మన భద్రత మన బాధ్యత అని చెప్పేసి గవర్నమెంట్ పెట్టింది. అందులో భాగంగా రోజు ప్రతి గ్రామం విజిట్ చేసేసి అక్కడ ఈ 3 ట్రాఫిక్ మరియు సైబర్ క్రైమ్స్, తర్వాత అదేవిధంగా డ్రగ్స్, వీటి గురించి అందరికీ యూత్ లోపల అవగాహన తీసుకొచ్చే విధంగా అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దొంగతనాలు ఇందల్వాయి హైవే పక్కన ఉంది కాబట్టి రెగ్యులర్గా హైవే పక్కన ఉన్న ఇళ్ళలో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. వాటి మీద కూడా నిన్న మొన్న జరిగిన కేసెస్ రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నాం. ఆ దొంగలు కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పెట్రోలింగ్ నైట్ ఏదైతే ఉందో నైట్ పెట్రోలింగ్ ఎక్కువగా బీట్స్ పెంచడం, అదేవిధంగా నైట్ పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేయడం, రాత్రిపూట అవసరమైతే ఇంకా గ్రామాల్లో గస్తీ దళాలు అయితే ఉన్నాయో యూత్తోని గ్రామాల్లో గస్తీ దళాలు ఏర్పాటు చేసి దొంగతనాలు కాకుండా నివారించడానికి ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఫుడ్ పెట్రోలింగ్ ఏదైతే పోలీసు ముందు సాయంత్రం ఫుడ్ పెట్రోలింగ్ చేయడం, గంజాయి ఎక్కడైతే యూత్ గంజాయి తాగుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని పట్టుకొని కేసులు అరెస్ట్ చేసేసి వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్స్ పంపడం కోసం కూడా ఈ ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినాం. ఈ కేసెస్లో ఇంకా దొంగతనాలు కాకుండా అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి తర్వాత ఎప్పటికప్పుడు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న నిజామాబాద్ ఇందల్వాయి ప్రజలందరికీ ఏదైతే చట్ట ప్రకారం అందరూ నడుచుకోవాలో, తర్వాత చట్ట వ్యతిరేకంగా ఎవరైనా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ కానీ, తర్వాత మొరం తవ్వకాలు కానీ, లేదంటే ల్యాండ్కి సంబంధించిన అక్రమంగా ఏదైనా కార్యక్రమాలు చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా అందరికీ యూత్కి, తర్వాత గ్రామ పెద్దలకి, మీడియా మిత్రులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే గ్రామ స్థాయిలో ఎక్కువగా ఈ గంజాయి యూత్ అలవాటు పడుతూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి ఎక్కడైతే గంజాయి అమ్మినట్టున్నా కానీ, తర్వాత ఎక్కడైతే గంజాయి తీసుకుంటున్న సమాచారం మీకుంటే ఇమీడియట్గా మాకు పోలీసుకు ఇన్ఫామ్ చేయాలి, కన్సల్ట్ ఎస్హెచ్ఓకి. అదేవిధంగా సైబర్ క్రైమ్కి సంబంధించి కూడా ఓటీపీస్ కానీ, తర్వాత పర్సనల్ సమాచారం ఎవరు కూడా షేర్ చేయొద్దు. అదేవిధంగా అందరూ ఇవి కూడా అందరూ ట్రాఫిక్ అవేర్నెస్ సంబంధించి హెల్మెట్స్ కూడా అందరూ పెట్టుకుని రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతూ ఉన్నాయి హైవే మీద. కాబట్టి ట్రాఫిక్ అవగాహన సంబంధించి 2 వీలర్స్ హెల్మెట్ పెట్టుకోవాలి, 4 వీలర్స్ కార్ డ్రైవింగ్ వాళ్ళైతే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించి ఈ ప్రమాదాలు తగ్గించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి నేను అందరికీ ప్రతి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
నేను సైతం కార్యక్రమంలో ప్రతి ఇంటికి 2 సీసీ కెమెరాలు వాళ్ళు అరేంజ్ చేసుకున్నట్టయితే దానికి మా పోలీస్ కేసు దర్యాప్తులో ఉపయోగపడడం వల్ల అవుతారు. అదేవిధంగా గ్రామంలో కానీ తర్వాత ఇందలవాయి మొత్తం పోలీస్ స్టేషన్లో ఏదైనా నేరం జరిగినా తర్వాత దొంగతనం జరిగినా లేదంటే ఎట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా కూడా మనకు ఇమీడియట్గా మనం అరేంజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అది శాంతి భద్రతలకు ఎప్పుడు మా పూర్తి సహకారం ఉంటుంది. అదేవిధంగా పోలీసుకు సహకరించాలి, మా సహకారం కూడా ప్రజలకు తెలియజేస్తూ అదేవిధంగా వచ్చే నెల నుంచి ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడుపుతారో వాళ్ళకి, ఎందుకంటే ఇప్పటిదాకా కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం హెల్మెట్ పెట్టుకోవాలని, నెక్స్ట్ మంత్ జూలై నుంచి హెల్మెట్ లేకుండా వాహనాలు 2 వీలర్స్ నడుపుతారో వాళ్ళకి ఆ వాహనం సీజ్ చేసేసి ఎఫ్ఐఆర్ చేసి ఛార్జ్షీట్ చేయడం జరుగుతుంది. హెల్మెట్ లేకుండా ఎవరు వాహనం నడిపినా 2 వీలర్ నడిపితే ఆ వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది, ఆ వాహనం కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఇది గమనించి హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.